భగవద్గీత 2వ అధ్యాయము 70వ శ్లోకము. అపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ. అపూర్యమాణం ఎల్లప్పుడూ పూరింపబడినది, అచల ప్రతిష్టం స్థిరముగా నుండున్నది, సముద్రం సముద్రమును, ఆపహ జలములు, ప్రవిశంతి యద్వత్ ఎట్లు ప్రవేశించుచుండునో, తద్వత్ అట్లు, కామాః కోరికలు, యం ఎవని యందు, ప్రవిశంతి ప్రవేశించును, సర్వే అన్నియును, సహ అతడు, శాంతిం శాంతిని, ఆప్నోతి పొందును, నా పొందజాలడు, కామి కోరికలను తీర్చుకొన వాంఛించువాడై. నదులు సర్వదా నీటిని పూరించుచున్నను, నిశ్చలముగా నుండు సముద్రము వలె తనయందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను, ఆ ప్రవాహముచే కలతనొందని మానవుడే శాంతి పొందగలుగును. కోరికలను తృప్తి నొందింపక యత్నించు వారెల్లప్పుడూ అట్టి శాంతిని పొందజాలరు. భాష్యం. విస్తారమైన సముద్రము ఎల్లప్పుడూ జలముతో పూరింపబడుతూనే యుండును. ముఖ్యముగా వర్షాకాలమున అది మరింత అధికముగా నీటిచే పూరింపబడుచుండును. అయినను సముద్రము ఒకే మాదిరిగా స్థిరముగా నిలిచియుండును. అది కలత నొందకపోవుటయే కాకుండా కనీసము చెలియలి కట్టనైనను ఎన్నడూ అతిక్రమించదు. కృష్ణ చైతన్యవంతుడైన మానవుని విషయమున కూడా ఇది సత్యమై ఉన్నది. మానవుడు భౌతిక దేహమును ధరించి ఉన్నంత కాలము ఆ దేహమునకు సంబంధించిన ఇంద్రియ తృప్తి వాంఛలు కొనసాగుతుండును. కానీ భక్తుడు సంతృప్తి చెందియుండుట చేత అట్టి కోరికలచే కలతనొందడు. భగవానుడు కృష్ణ చైతన్యవంతుని అవసరములను నెరవేర్చుచుండుట చేత అతడు దేనిని వాంఛింపడు. కనుకనే అతడు సముద్రము వలె సదా తనయందే పరిపూర్ణుడై నిశ్చలముగా నుండును. సముద్రమునందు ప్రవహించు నదీ జలముల వలె తనయందు వాంఛలు ప్రవేశించినను అతడు తన కార్యకలాపముల యందు స్థిరుడై ఉండుట చేత ఇంద్రియ తృప్తి వాంఛలచే ఏమాత్రము కలతనొందడు. భౌతికమైన ఇంద్రియ తృప్తి వాంఛలు కలుగుతున్నప్పటికీ వాటన్నింటి పట్ల అనాసక్తుడై ఉండడి కృష్ణ చైతన్యవంతునికి ఇది ఏ నిదర్శనము. భక్తుడు భగవానుని ప్రేమయుక్త సేవయందు సంతృప్తి నొందుచుండుట చేత సముద్రము వలె స్థిరుడై ఉన్నందున ఆ భక్తుడు సంపూర్ణ శాంతిని అనుభవించును. కానీ మోక్షదశ వరకును భౌతిక విజయమును గూర్చి వేరుగా తెలుపనవసరము లేదు. కోరికలను పూరించుకొనదలుచువారు ఎన్నడూను శాంతి పొందజాలరు. కామ్యకర్మలతో నెలకొనినట్టి వారు మోక్ష కామములను
మోక్షకామములను యోగ సిద్ధులను పొందుటకు యత్నించు యోగుల వంటి వారందరూ తీరని కోరికలచే ఎల్లప్పుడూ దుఃఖమునే కలిగి ఉందురు. కానీ కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణ భగవానుని సేవయందు నిరంతరము ఆనందము అనుభవించుట చేత ఎట్టి కోరికలను కలిగి ఉండడు. వాస్తవమునకు అతడు భౌతిక బంధములని పిలువబడు బంధముల నుండి కూడా విముక్తిని వాంఛింపడు. ఎట్టి భౌతిక వాంఛలు లేనందునే కృష్ణ భక్తుడు సదా పూర్ణ శాంతిని కలిగి ఉండును. జై శ్రీకృష్ణ.